సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ పీడియాట్రిక్ మెడికల్ యూనివర్సిటీ. పీడియాట్రిక్స్ అంటున్నారు, ఇది చిల్డ్రన్స్కి అనుకున్నారు. బట్ ఏమైందంటే ఇంతకుముందు లైక్ 120 years ago ఇక్కడ మొత్తం సెయింట్ పీటర్స్బర్గ్లో 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మెడికల్ యూనివర్సిటీ, సెకండ్ మెడికల్ యూనివర్సిటీ, థర్డ్ మెడికల్ యూనివర్సిటీ. ర్యాంకింగ్ ప్రకారం కాదు, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారంగా తీసుకుంటూ వచ్చారు. అప్పుడు ఇది పీడియాట్రిక్స్కి పెట్టారనమాట. తర్వాత వీళ్ళు జనరల్ మెడిసిన్ కూడా స్టార్ట్ చేశారు. సో వీళ్ళకి దాదాపు 5 హాస్పిటల్ ఉన్నాయి. ఒకటేమో స్పెషలైజ్డ్ ఫర్ పీడియాట్రిక్స్, 4 జనరల్ మెడిసిన్కి సంబంధించింది. సో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, జనరల్ మెడిసిన్ ఉంది, పీడియాట్రిక్స్ ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇది ఎంట్రీ, టిపికల్ ఎంట్రీ స్టూడెంట్కి. ఇలా లోపల వెళ్ళంగానే మనకు సెక్యూరిటీ గేట్ ఉంటుంది. హలో, సో ఇలా స్కాన్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళిపోతాం. కంపల్సరీ ఐడి ఉండాలండి. నాకంటే పర్మిషన్ ఉంది కాబట్టి వచ్చాను, బయట వాళ్ళకి అలౌడ్ ఉండదు. సో ఇక్కడ మొత్తం ఒక క్లాస్ రూమ్స్ మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి. ఇక్కడ మొత్తం వచ్చేసరికి లోపల చాలా డెప్త్ ఉంది. ఒక నార్మల్ ఎంట్రీ చూపిస్తాను, లైక్ పీడియాట్రిక్స్ ఏంటి అది ఇదని. ఓకే, ఇంకా ఈ యూనివర్సిటీ చుట్టుపక్కల అంతా మీకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. సో అకామిడేషన్కి ఇష్యూ లేదు. సో ఇది ఇక్కడ మెయిన్ హబ్, పీడియాట్రిక్ చిల్డ్రన్స్ హాస్పిటల్. మాల్ ఫార్మేషన్స్ కానీ, చిల్డ్రన్స్లో హార్ట్ సర్జరీస్ కానీ, ఎవరికైనా సరే, ఈవెన్ ఓబీ గైనిక్ అండ్ పీడియాట్రిక్స్లో కనుక ఇప్పుడు ఇండియాలో ఎలా ఉంటుందంటే, మనం పీడియాట్రిషియన్ అవ్వాలంటే మీరు దాంట్లో పీజీ చేయాల్సి వస్తుంది, నీట్ పీజీ రాసి. సో ఇప్పుడు కంపల్సరీ ఎంబీబీఎస్ సబ్జెక్ట్స్ చదివిన తర్వాతే నీట్ పీజీ అనే ఎగ్జామ్ పెట్టి వాళ్ళు అక్కడ మనకు పీజీ ఇస్తారనమాట. ఇక్కడ అలా లేదు, ఫస్ట్ నుంచే పీజీ మీరు ఫస్ట్ నుంచే మీ పీడియాట్రిక్స్ ఎన్నుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే పీడియాట్రిషియన్ అవ్వాలి అనే డ్రీమ్ ఉంటుందో, ఇంతకంటే బెటర్ ఎక్స్పోజర్ మీకు దొరకదు స్టూడెంట్ లైఫ్లో. ఎందుకంటే స్టూడెంట్ లైఫ్లో చిన్నపిల్లలు అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో ఎవరు పడితే ఎక్కడ మామూలు అన్ని చోట్ల ఎలా పడితే టచ్ చేయరు, కానీ ఇక్కడ డైరెక్ట్ మీకు సర్జరీసే చేయిస్తున్నారు, మీకు మాల్ఫార్మేషన్ కేసెస్ చూపిస్తున్నారు. మొత్తానికి హ్యాండ్స్ ఆన్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంది. జనరల్ మెడిసిన్ వాళ్ళు కూడా ఇక్కడికే రావాలి పీడియాట్రిక్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి. సో అన్ని జనరల్ మెడిసిన్ ఇప్పుడు ఎవరైతే మన ఇండియన్స్ అవుతున్నారో జనరల్ మెడిసిన్కి వాళ్ళు కంపల్సరీ పీడియాట్రిక్స్ చేయాలి, జనరల్ సర్జరీ చేయాలి, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, ఇలాంటి స్పెషాలిటీస్ ఒక 12 ఉన్నాయి. ఇందులో వన్ ఆఫ్ ది ఇక్కడ 2 స్పెషాలిటీస్ కవర్ అయిపోతాయి. ఓబీ గైనిక్ కవర్ అయిపోతుంది, పీడియాట్రిక్స్ కవర్ అయిపోతుంది. సో ఇదనమాట క్లినిక్. లార్జెస్ట్ హాస్పిటల్ ఇన్ రష్యా, నాట్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్, ఇన్ రష్యా. ఆ ఎదురుగా కనబడి హాస్టల్స్ అంట. సో ప్రజెంట్ అయితే అకామిడేషన్ లేదు, నెక్స్ట్ ఇప్పుడు కమింగ్ స్టూడెంట్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. సో యూనివర్సిటీ హాస్టల్స్ అంతా స్ప్రెడ్ అయి ఉన్నాయి. సో హాస్టల్ అనేది పెద్ద ఇష్యూ కాదు సెయింట్ పీటర్స్బర్గ్లో దొరకటం. ఇప్పుడు హాస్పిటల్ ఫ్రంట్ సైడ్ చూద్దాం. సో చాలా పెద్ద హాస్పిటల్ వచ్చేసరికి. జస్ట్ పీడియాట్రిక్కే ఇంత హాస్పిటల్. మనకు మెడికల్ హాస్పిటల్లో ఒక చిన్న బ్లాక్ ఉంటుందేమో, ఇది సపరేట్ హాస్పిటల్. దిస్ ఈజ్ ద ఎంట్రీ అండి, హాస్పిటల్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మనం వీడియో ఎండ్ చేసేయచ్చు. సో యూనివర్సిటీ లెవెల్ నుంచి హాస్పిటల్ తీసుకొని వచ్చాం, క్లాస్ రూమ్స్ కవర్ చేసాం. ఇప్పుడు జనరల్ హాస్పిటల్స్ కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో స్టే ట్యూన్డ్.